అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ప్రజావేదికలో ఉచిత డిఎస్సి మెటీరియల్ అందజేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేశారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సౌజన్యంతో ఉచిత కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన అభ్యర్థులు టెట్లో మంచి మార్కులు సాధించిన వారికి డిఎస్సి మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన అభ్యర్థులు మాట్లాడుతూ శిక్షణతో పాటు మెటీరియల్ అందజేయడం సంతోషంగా ఉందన్నారు. అదే స్ఫూర్తితో కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తామన్నారు. కళ్యాణదుర్గం మండలం గోల గ్రామం. ఇక్కడ సురేంద్రబాబు సార్ గారు ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన తర్వాత అంటే ఇక్కడ సందర్శిస్తున్నప్పుడు గమనించినప్పుడు ఇక్కడ యువత చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళని ఉద్యోగులుగా మార్చాలనే ఉద్దేశంతో సార్ గెలిచిన వెంటనే ఒక డిఎస్సి కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ మెటీరియల్ అందులోనూ మేము కోచింగ్ తీసుకుంటున్నప్పుడు మాకు 3 నెలలు కూడా ఉచితంగా మధ్యాహ్న భోజనం కల్పించినారు సారు. దానికి ఎంతో మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా సార్ మాకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మెటీరియల్ మేము బయట కొనాలంటే మేము చాలా కష్టంగా ఉంటుంది. దాదాపు వేలల్లో ఉంటుంది ఆ మెటీరియల్. సార్ ఉచితంగా ఇచ్చినారు. దానికి ఎంతో రుణపడి ఉంటాం మేము. అదేవిధంగా సార్ మాకు చేసిన ఇంత మంచికి మేము మంచి మార్క్స్ తెచ్చుకొని మంచిగా జాబ్ కొడతామని సార్కి మేము చెప్తున్నాము. సారు అంటే ఈ అడుకోకుండా మేము కోచింగ్ రావడం కావచ్చు, మేము బయటకు వెళ్ళి ఆ ఖర్చులు అన్ని భరించలేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. సారు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినారు మాకు. సార్ డిఎస్సి కోచింగే తప్ప మరొకటి కానే కాదు. నాకు రాను పోను 4 గంటల జర్నీ పడుతుంది మోపిడి నుంచి కళ్యాణదుర్గం రావడానికి. నేను ఆ 4 గంటల సమయాన్ని వృధా చేసుకోకుండా బస్సులో చదివేదాన్ని. ఇంత చిన్న పాపను వదిలేసి మా అత్తగారి దగ్గర వస్తుంటే నాకు ఆ కోచింగ్ తీసుకోవడం వల్ల టెట్లో మంచి మార్కులు వచ్చినాయి. అందరూ అంత టఫ్ వచ్చింది కదా పేపరు, నువ్వు ఎట్లా రాసినావు అని అడిగేవాళ్ళు. దానికి నేను అమిలినేని సురేంద్రబాబు గారు మంచి ఫ్యాకల్టీ తెప్పించి మాకు బాగా చెప్పించినారు. లేదంటే మధ్యాహ్నం పూట భోజనాలు, తర్వాత పుస్తకాలు, పెన్నులు అవన్నీ పంపిణీ చేయడం జరిగింది. రోజు క్లాసెస్కి అటెండ్ అవుతూ నేను బాగా ప్రిపేర్ అయినాను. డిస్ట్రిక్ట్ నుంచి ఫేమస్ ఫ్యాకల్టీని పిలిపించారు అమిలినేని సురేంద్రబాబు గారు. అందుకు చాలా రుణపడి ఉంటాం సార్కి. అందులో భాగంగానే